Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, marketing paper. Explain the topic. Pricing strategies and policies. ధరల వ్యూహాలు విధానాలు. టాపిక్ వచ్చేసరికి ప్రైజింగ్ స్ట్రాటజీస్ గురించి అలాగే పాలసీస్ గురించి. ధరల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయంటే దాని యొక్క విధానాలు అనేవి గురించి మనం తెలుసుకుందాం. వస్తువు ధరల నిర్ణయించడం అంటే వస్తువుల ధరలను నిర్ణయించడం ఒక కష్టతరమైన ప్రక్రియ అని చెప్పవచ్చు. అది ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అది ఎంతో కష్టతరమైన పని. ఒక ప్రైజ్ని ధర నిర్ణయించడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. అది ఎంతో ప్రయాసతో కూడుకున్నది. ధరల వ్యూహము మరియు విధానాలు మార్కెట్లకు అంటే మార్కెట్దారులకు వస్తు సేవలను అందించడానికి మార్గదర్శకాలు. సంస్థ యొక్క ధరల విధానంను ఎప్పుడూ కాలము, ప్రాంతము మరియు ఇతర స్థితిగతుల ఆధారంగా రూపొందించబడుతుంది. కొన్ని సందర్భాలలో కంపెనీలు వస్తువు ధరలను పెంచవలసి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో తగ్గించవలసి ఉంటుంది. తమ ధరలను పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడవచ్చు. అందువలన కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీ తమ ధరలను పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఏర్పడవచ్చు. ఇక్కడ ఏం అంటే ఈ విధానం అనేది ఎలా ఉంటుందంటే సంస్థ యొక్క ధరలు అనేది ఆర్గనైజేషన్ యొక్క ధర అంటే ఆర్గనైజింగ్ యొక్క ప్రైస్ విధానము ఎప్పుడూ కాలము, ప్రాంతము మరియు ఇతర స్థితిగతుల ఆధారంగా రూపొందించబడుతుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ వస్తువు ధరలను పెంచవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ అనేవి ధరలను పెంచవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే సీజనల్ వేస్ చూస్తే ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసరికి ఏసీస్ అని, లేదా సీజనల్ వేస్ రైన్ ఎక్కువ పడుతున్న సమయంలో ఏం చేస్తారు, రెయిన్ కోట్స్ కానీ గొడుగులు కానీ ఎక్కువ డిమాండ్ ఎలా ఉంటుందో వింటర్ సీజన్లో ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ కంపెనీ అనేది ఏం చేస్తుంది, దాని యొక్క ప్రైజింగ్ విధానం అనేది పెంచుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఫీచర్స్తో కావచ్చు, లేదా డిఫరెంట్ సేమ్ ప్రోడక్ట్ని కొంచెం ఎక్స్చేంజ్ చేసి కొంచెం ప్రజలను ఆకర్షణీయంగా చేసి అట్రాక్ట్ చేసి దాని యొక్క ప్రైజ్ని ధరలను పెంచవలసి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో తగ్గించవలసి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో దాని యొక్క ప్రైజ్ అనేది తగ్గుతుంది. దాని యొక్క డిమాండ్ సమయంలో, దాని యొక్క వాల్యూ ఉన్న సమయంలో దాని ప్రైజ్ అనేది పెంచవలసి ఉంటుంది. దాని యొక్క డిమాండ్ లేని సమయంలో దాని యొక్క ప్రైజింగ్ అనేది తగ్గించవలసి ఉంటుంది. తమ ధరలను పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడవచ్చు. ఇక్కడ తమ ధరలు ఏవైతే ఉంటాయో తమ ధరలను పరిస్థితులకు అనుగుణంగానే
సవరించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడవచ్చు. అందువలన కంపెనీలు వస్తువు యొక్క ధరలు మరియు పోటీదారుల వస్తువుల ధరలను గమనించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే AT&T వారు ఇటీవల ఇంటర్నెట్ మదింపు వినియోగ విధానాన్ని చేశారు. ఇక్కడ AT&T వారు ఎలాంటి విధానం అనేది చేశారంటే అంటే సోమవారం AT&T వారు ఫోన్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఫోన్ వినియోగదారులకు ఇంటర్నెట్ ప్రవేశపెట్టడానికి నెలవారీ ఏకమొత్తంలో స్వస్తి పలికి నూతన విధానంను అధికారంగా ప్రకటిస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రవేశపెట్టడం జరిగిందంటే AT&T వారు సోమవారం అనే AT&T వారు కొత్త ధరలలో యాపిల్ ఐఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్కు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ఐఫోన్ నెలవారీ ఏకమొత్తంలో నెలవారీకి సంబంధించి ఏకమొత్తంలో విధానానికి స్వస్తి పలికి నూతన ధరల విధానానికి అధికంగా ప్రకటించింది. నూతన ధరల విధానానికి అధికంగా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఈ చర్యలో AT&T వైరల్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో AT&T వైరల్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఆ వినియోగదారులు సమాచార వినియోగాన్ని బట్టి ధరల మార్పుపై సూచన చేసింది. ధరలు మార్పులు ఏవైతే ఉంటాయో ఆ ధరలు మార్పులపై సూచన చేయడం అనేది జరిగింది. ఈ సూచించిన విధానం ఏదైతే ఉంటుందో ఈ సూచించిన విధంగా AT&T కంపెనీ ప్రతిపాదనలు పొందినట్లు కొంతమంది వినియోగదారులు నెలవారీ $30 పథకాలలో చేయుటకు విముఖత ప్రకటన చేశారు. AT&T కంపెనీ ప్రతిపాదించినట్లు వినియోగదారులు ప్రస్తుత పథకంలో కొనసాగవచ్చు లేక నూతన ధరల విధానాన్ని కోరవచ్చు. అదనంగా నూతన వినియోగదారులు 2 ఐచ్ఛిక పథకాలు పొందుతారు. దానితో చందాదారులు ఎవరైతే ఉంటారో చందాదారులు అనేవాళ్ళు ఈ చందాదారులు 200 మెగాబైట్ల సమాచారాన్ని వినియోగిస్తే 100 నిమిషాలకు వీడియో మరియు 400 చిత్రాలను వాడుకోవచ్చు. దీనికై నెలకు $15 చెల్లిస్తే సరిపోతుంది. అదనపు సమాచార పథకంలో $25 చొప్పున 10 రెట్లు సమాచారాన్ని పొందవచ్చు. వినియోగదారులకు సులభ సదుపాయాలను కల్పించుటకు ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వినియోగదారులకు సులభ సదుపాయాలను కల్పించుటకు కంపెనీ వారికి పుస్తక సమాచారంను పంపిణీ వినియోగదారులను మేల్కొల్పుతుంది. సమాచార వినియోగదారులు ఎవరైతే ఉంటారో సమాచార వినియోగదారులు నెలకు $15 చెల్లిస్తే 200 మెగాబైట్ల అదనపు సమాచారం ఉపయోగించుకోవచ్చు. అంతేకాక సమాచార అదనపు వినియోగదారులు $10 అదనంగా
చెల్లిస్తే సరిపోతుంది. దీనితో సంయుక్త రాష్ట్రాల వినియోగదారులు భారీగా లబ్ధి పొందుతారు. AT&T వారు భారీ సమాచార అల్లిక వెనుక ఐఫోన్ విజయం ఎంతగానో చెప్పుకోదగినది. ఈ సమాచార వ్యవస్థ అధిపతి రోజర్ ఎంటర్ చెప్పినట్లు వైర్లెస్ సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రంలో అత్యంత సమాచారం నింపి వాడుకకు సిద్ధమైన విధానంగా ఆదరణ పొందింది. రోజర్ ఎంటర్ చెప్పినట్లు 3% స్మార్ట్ఫోన్ వినియోగదారులు 40% సమాచారం వినియోగించుకోవడంలో ప్రసారంలో భారీ కారకం ఏర్పడి నిదానంగా సమాచారం లభిస్తుంది. కానీ కంపెనీ వారు వినియోగదారులకు సాధ్యమైతే ఎక్కువ ధర చెల్లించమని కోరవచ్చు. వైర్లెస్ బ్రాండ్ గమన సాధ్యము స్వల్పమైనందున ఇతర ఉత్పత్తిదారుల వాడుకను బట్టి ధరను నిర్ణయించే దిశగా అడుగులు వేస్తారు. వెర్జోన్ ప్రధాన నిర్వహణ అధికారి లోవెల్ మార్ ఆడమ్ నూతన ధర విధానం కొత్త సంవత్సరంలో నూతన వ్యూహాన్ని ఆవిష్కరించే అంచనా ఉన్నట్లు తెలిపారు. వెర్జోన్ ప్రతిపాదించే 4 4G సేవలను బుద్ధి కలిగిస్తాయని నమ్మాడు. ఐఫోన్ AT&T మాత్రమే కాదు ఇటీవల ఆవిష్కరణ ఐప్యాడ్ కూడా సమాచార సేకరణ వైపు కదులుతుంది. నూతన ధర విధానము వలన ఐప్యాడ్ వినియోగదారులు 2GB వరకు నెలకు $25 చెల్లించి ప్రస్తుతమున్న వినియోగదారులు $29.99 ప్రతి నెల చెల్లించవలసి ఉంటుంది. ఐఫోన్ వినియోగదారులు ఎవరైతే నెలకు $20 చెల్లిస్తారో వారికి ఫోన్ సౌకర్యంతో పాటు ఇంటర్నెట్ ప్రవేశ సంబంధం, ల్యాప్టాప్, ఇతర పరికరాలను వాడుకునే అవకాశం పొందుతారు. ఈ వేసవి కాలంలో 3G ఐఫోన్ వాడుకునేవారు నూతన సేవలు లభ్యమవుతాయి. ఇక్కడ మనకి ప్రైజింగ్ సిగ్మింగ్ వచ్చేసరికి ఏం చెప్పడం జరుగుతుందంటే, ఈ ధర వ్యూహమందు వినియోగదారులు కొనుగోలు చేయు వస్తువులను అధిక ధరలను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ నిర్ణయానికి గల కారణమును మార్కెట్లో గల వస్తువులన్నింటి పట్ల ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యమైనదిగా తెలుపుతూ మార్కెట్లో పెరిగిన సప్లైకి గాను ధరలు తగ్గుతాయి. ఈ విధముగా ధరలపై కాక నాణ్యత, ప్రతిష్ట పట్ల శ్రద్ధ చూపే ప్రత్యేక వినియోగదారులపై ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒమేగా ఒక స్విస్ గడియారము కంపెనీ భారతదేశంలో తమ వస్తువును ఆవిష్కరించినప్పుడు వాటి ధర 40,000. అటువంటి గడియారము టైటాన్ వారు 35,000కు నిర్ధారించారు. ఈ రకమైన
అధిక ధర మూలం ప్రపంచ మార్కెట్ ఒకే మెగాగా ఉన్న స్థానం మరే వస్తువుకు లేదు. కాబట్టి ఈ వ్యూహం ఇక్కడ మనం చూసాం. ఈ వ్యూహం నూతన వస్తువులకు సరిపడుతుంది. ఎందుకంటే వ్యాపారస్తులకు పెంచిన ధరలను తగ్గించడం ఎంతో సులువు, కానీ తగ్గించిన ధరలను పెంచడం ఎంతో కష్టమైనది. ఒమేగా గడియారాలు మార్కెట్లో నాయకత్వ ప్రతిష్ట కలది. పోటీదారుల నుండి భిన్నంగా చూపుటకు ప్రకటనలు ఉపయోగించబడింది. అంటే అది భిన్నంగా చూపించుటకు అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు కూడా ఉపయోగించుకుంటుంది. చొచ్చుకుపోయే ధర విధానం. చొచ్చుకుపోయే ధర నిర్ణయం అనేది ఎలా ఉంటుందంటే, వస్తు సేవల ధరలను మార్కెట్ వాటికి పొందుటకు ఆ కృత్రిమంగా తక్కువగానే వసూలు చేస్తారు. ప్రధాన కారణం ఏమిటంటే దీర్ఘకాలంలో భారీ మార్కెట్లోకి తీవ్రంగా చొచ్చుకుపోయే లక్షణాలు కలిగి ఉంటుంది. చొచ్చుకుపోయే ధరలను కొన్ని సందర్భాల్లో సంస్థలు నూతన వస్తువులను ఆవిష్కరించినప్పుడు భారీగా మార్కెట్ వాటాలను త్వరగా పొందుటకు ఉపయోగిస్తారు. ఈ విధమైన ధర చిలకరించి నిర్ణయించే ధర కంటే మార్పులు చేసుకునేందుకు సులువు కాదు. ఎందుకంటే చొచ్చుకుపోయే ధరను పెంచడం కష్టం. ఈ వ్యూహం విజయవంతం అవుతుంది. ఈ వ్యూహం కొన్ని సందర్భాల్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. విజయవంతం అవుతుంది. ఇక్కడ విజయవంతం అవ్వడానికి, సక్సెస్ సాధించడానికి గల కారణాలు ఏంటంటే, వినియోగదారుడు విధేయతగా ఉండినప్పుడు లేదా ఇతర ఉత్పత్తిదారులు సులువుగా మారుతూ ఉన్నప్పుడు. వినియోగదారుడు విధేయతగా ఉన్నప్పుడు లేదా ఇతర ఉత్పత్తులకు సులువుగా మారుతూ ఉన్నప్పుడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, భారీ మరియు పెరుగుతూ ఉన్న మార్కెట్. వస్తువులను ప్రవేశపెట్టే సందర్భంలో సంస్థ ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. అలాగే వస్తువులను ప్రవేశపెట్టే సందర్భంలో సంస్థ ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. వస్తువులను ప్రవేశపెట్టే సందర్భంలో సంస్థ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. దృఢమైన ధర మరియు నాణ్యత సంబంధం లోపించినప్పుడు. వస్తువులను ప్రవేశపెట్టే సందర్భంలో సంస్థ ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుంది. దృఢమైన ధర మరియు నాణ్యత సంబంధం లోపించినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్, వీడియోకాన్ మొబైల్ సాధనములతో సమాచారం పూర్తిగా నింపి మార్కెట్ నాయకత్వం పొందిన నోకియా కంటే స్వల్ప ధరలకే అందించింది. మార్కెట్ వాటాను పొందుతున్నది. ఈ విధానంలో ఉన్న నోకియా కంటే స్వల్ప ధరలకే అందించి మార్కెట్ వాటాలను పొందుతున్నది. ఈ విధానంలో ఉన్న లోపం ఏంటంటే, పరిశ్రమల్లో అంతర్గత ధరల యుద్ధానికి ఆరంభిస్తుంది. దీనిలో మిగతా సంస్థలకు ప్రాణాంతకమవుతుంది. వీడియోకాన్ తెలివిగల వినియోగదారులకు ప్రకటనలను జారీ చేస్తూ తక్కువ చెల్లింపు ద్వారా అధిక సదుపాయాలను పొందుతాయని
మార్కెట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ వీడియోకాన్స్ ఏవైతే ఉంటాయో, వీడియోకాన్ తెలివిగల వినియోగదారులకు ప్రకటనలు జారీ చేస్తూ తక్కువ చెల్లింపు ద్వారా అధిక సదుపాయాలను పొందుతామని మార్కెట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం అనేది చేస్తుంది. మానసిక ధరల విధానం, ఫిజియోలాజికల్ ప్రైజింగ్. మార్కెటర్ ఈ ధరను వినియోగదారుడు ఉద్వేగంతో స్పందించాలని, వివేకంతో కాదని కోరుకున్నప్పుడు పాటిస్తాడు. ఈ విధమైన ధర వ్యక్తిగత విషయం అంటే వ్యక్తిగత వినిమయ వస్తువులకు ఉపయోగిస్తారు, కానీ సంస్థలు ఉపయోగించే వస్తువులకు పనికిరాదు. ధర నిర్ణయ అధికారాలు. ఇటువంటి ధరలు వినియోగదారుడి మానసిక ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుందని భావిస్తాడు. మానసిక ధరలను 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ప్రైజింగ్, ప్రతిష్టాత్మక ధర విధానం. ప్రెస్టేజ్ ప్రైజింగ్. సెకండ్ వన్, బేసి విధాన ధర అంటే విచిత్ర ధర, ఓడెడ్ ప్రైజింగ్. సి, సాంప్రదాయ ధర విధానం, కస్టమరీ ప్రైజింగ్. ఫోర్త్ వన్, ప్రైస్ టిమింగ్, ధర సమయం. ఫస్ట్ వన్, ప్రతిష్టాత్మక ధర విధానం. ఈ ప్రతిష్టాత్మక ధర విధానం అనేది ఎలా ఉంటుందంటే, వస్తువు యొక్క నాణ్యతను బట్టి వినియోగదారులు నిర్ణయించే ధరను ప్రతిష్టాత్మక ధర అని చెప్పవచ్చు. అందువలన ఈ వర్గంలో స్థిరీకరించిన వస్తువుల ధరలు ప్రోత్సాహకంగా అధికమైనవి అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, పరిమళములు, వాహనములు, మధుపానీయాలు, ఆభరణములు మొదలైనవి. ప్రతిష్టాత్మక ధరలు కలిగినవి. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న క్రిస్టమన్ డయర్ పరిమళము ధర 4200, కేవలం 50 మిల్లీమీటర్లకు వసూలు చేస్తుంది. కేవలం 50 మిల్లీమీటర్లు వసూలు చేస్తుంది. ఇది సాధారణంగా లభించే పరిమళానికి పట్ల ఎన్నో రెట్లు ఎక్కువ. అని చెప్పచ్చు. ప్రతిష్టాత్మక మిల్లీమీటర్లు వసూలు చేస్తుంది, కానీ ధరలకు ప్రధానంగా కావలసినది భారీ బ్రాండ్ పథకం మరియు ప్రోత్సాహక కార్యక్రమాలు అని చెప్పవచ్చు. ఇటువంటి వస్తువులు ధరలు తగ్గించితే, ఇటువంటి వస్తువులకు భారీ బ్రాండ్ పథకము మరియు ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంకరేజ్మెంట్, మోటివేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో
ఆ ప్రోత్సాహక ప్రతిష్టాత్మక ధరలు ప్రధానంగా కావాల్సినది భారీ బ్రాండ్, పేరు పొందిన బ్రాండ్ మరియు ప్రోత్సాహక కార్యకలాపాలు అని చెప్పవచ్చు. ఇటువంటి వస్తువుల ధరలను తగ్గిస్తే వాటి బ్రాండ్ మరియు వస్తువుకున్న ప్రాధాన్యత రెండూ తగ్గుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేస్ ధర విధానం. ఈ బేస్ ధర విధానం అనేది ఎలా ఉంటుందంటే, వినియోగదారులను ప్రభావపరిచి లోబర్చుకొనుటకు రూపొందించే ధర బేస్ ధర. వినియోగదారులను ప్రభావపరిచి లోబరుచుకొనుటకు రూపొందించే ధర బేస్ ధర. ఈ ధర సంపూర్ణ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వస్తువులను కొనుగోలు చేయు సందర్భంలో సౌకర్యవంతమైన వస్తువులను నిర్ణయిస్తారు. వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేయు సందర్భంలో బేరము చేస్తుంటాడు. మార్కెట్దారులు అనేవాళ్ళు అటువంటి సమయాలలో ధరలను తగ్గించి వినియోగదారులకు సంతృప్తి కలిగిస్తారు. కానీ ఇటువంటి చర్య వలన అమ్మకాలు పెరుగుతాయని రుజువులు లేవు. చాలా ఆర్గనైజేషన్స్ వస్తువుల ధరలు బేస్ ధరలుగా నిర్ణయిస్తారు. చాలా సంస్థలు అనేవి వస్తువుల యొక్క ధరలను బేస్ ధరలుగా నిర్ణయిస్తారు. ఉదాహరణ, మారుతి 800 కొనుగోలుకు ప్రతి మాసము చెల్లించవలసిన వాయిదా 2400కు గాను రూపాయలు 2399గా నిర్ణయిస్తారు. అదేవిధంగా బాటా వారి బూట్లు వారి ధర విధానము 1999 2399 రూపాయలుగా ఉంటాయి. ఇక్కడ మనం ఈ బూట్లు కూడా చూస్తున్నాం. చాలా సంస్థలు ధరలు అనేవి ఎలా ఉంటాయంటే బేస్ ధరలుగా నిర్ణయిస్తారు. మారుతి అయితే 800 కొనుగోలు ప్రతి మాసము చెల్లించే వాయిదా 2400 రూపాయలు గాను 2399కి చెల్లించడం అనేది జరుగుతుంది, నిర్ణయిస్తారు. అదేవిధంగా బాటా బూట్లు వారి విధానాలు, వాళ్ళ యొక్క ప్రైజింగ్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాంప్రదాయ ధర విధానం. కన్వెన్షనల్ ప్రైస్ డెసిషన్ అని కూడా అనొచ్చు. కన్వెన్షనల్ ప్రైస్ అంటే సాంప్రదాయ ధర విధానం అనేది ఎలా ఉంటుందంటే, ఈ రకమైన ధరలు సాంప్రదాయబద్ధంగా నిర్ణయించబడతాయి. ఈ రకాలైన ధరలు సాంప్రదాయబద్ధంగానే ట్రెడిషనల్ యాక్టివిటీ పరంగానే నిర్ణయించబడతాయి. ఈ ధరలలో భారీ వ్యత్యాసాలు ఆర్థిక స్థితిని బట్టి ఏర్పడతాయి. కానీ అనేక సందర్భాలలో చాలా కాలం వరకు ధరలు స్థిరంగానే ఉంటాయి. ఈ ధరలు ఫాస్ట్ ఫుడ్ వంటి వస్తువులకు నిర్ణయించడం జరుగుతుంది. కొన్నిసార్లు ధరలను కాకుండా వస్తువులను మార్చడం జరుగుతుంది.
5 స్టార్ చాక్లెట్ ఇప్పటికీ 5 రూపాయలకే లభిస్తుంది. 5 స్టార్ చాక్లెట్ ఇప్పటికీ కూడా 5 రూపీస్కే లభిస్తుంది. కానీ దాని పరిమాణంలో చేర్చిన విధానం, అంటే దాని పరిమాణంలో చేర్చిన పదార్థము వలన ఆకారంలో తగ్గింపు జరుగుతుంది. దాని పరిమాణము చేసిన విధానంలో వలన ఆకారంలో అనేది తగ్గుతుంది. ఇక్కడ ధర, సమయం, ప్రైస్ యొక్క టైం. ధర, సమయం అనేది ఎలా ఉంటుందంటే ఈ ధర విధానం సాధారణంగా చిల్లర వర్తకుల వద్ద లభిస్తుంది. ఈ ధర విధానం అనేది సాధారణంగా చిల్లర వర్తకుల వద్ద మాత్రమే లభిస్తుంది. ఈ ధర నిర్ణయము ప్రారంభ దశలోనే తీసుకొని, అంటే ఈ ధర నిర్ణయం అనేది ప్రైస్ డెసిషన్ అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రారంభ దశలోనే తీసుకొని దీర్ఘకాలికంగా, అంటే దీర్ఘకాలికంగా నిలకడగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. లాంగ్ టర్మ్ నిలకడగా అంటే నిర్ధారణ అనేది ఉన్నట్లు నిర్ణయిస్తారు. మార్కెట్ స్థితులలో ఏదైనా మార్పు జరిగిన ఎడల నాణ్యత పట్ల వస్తువులలో మార్పులు అనేది తెలుస్తాయి. ఈ రకమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ రకమైన నిర్ణయాలకు వస్తువుల పట్ల మార్పు అనేది కనిపిస్తుంది. అంటే దీర్ఘకాలం నిలకడగా ఉన్నందువల్ల నిర్ధారించడం పాటు మార్కెట్ స్థితుల్లో ఏదైనా మార్పు జరిగిన యెడల నాణ్యత పట్ల వస్తువులలో మార్పులు తెస్తారు. అంటే వస్తువుల నాణ్యత పట్ల అంటే వాళ్ళు మంచి నాణ్యత, క్వాంటిటీని బేస్ చేసుకుని వస్తువులలో మార్పులు కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ రకమైన నిర్ణయాలు వస్తువులకు చెల్లించే ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ రకమైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఈ రకమైన నిర్ణయాలు వస్తువులకు చెల్లించే ధరలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఏ ధరకు ఏ వస్తువులను అమ్మవలసినచో ఆధారపడి ఉండదు. ఏ రకమైన నిర్ణయాలు వస్తువులకు చెల్లించే ధరలపై ఆధారపడతాయి. కానీ ఏ ధరకు ఏ వస్తువులను అమ్మవలసినచో ఆధారపడి ఉండదు. ప్రమోషన్ ధర నిర్ణయం, ప్రమోషనల్ ప్రైజింగ్. ఈ ప్రమోషనల్ ప్రైజింగ్ అనేది ఏంటంటే మార్కెట్ మిశ్రమంలో ధరలు మరియు ప్రమోషన్ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఈ ప్రమోషనల్ ప్రైజింగ్ అనేది మార్కెటింగ్ మిశ్రమంలో ధరలు ఏవైతే ఉంటాయో మరియు ప్రమోషన్ పరస్పర సంబంధం రిలేషన్షిప్ని కలిగి ఉంటుంది. ఈ వస్తువుల ధరలు కొన్ని సందర్భాలలో ప్రమోషన్స్ ఎంకరేజ్మెంట్, ప్రమోషనల్ ప్రైజింగ్ అంటే ధర నిర్ణయం అంటే ప్రమోషనల్ ప్రైస్ డెసిషన్ అని కూడా అనొచ్చు. ప్రమోషనల్ ప్రైజింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మార్కెట్ని డిపెండ్ చేసుకుని, మార్కెట్ యొక్క మిశ్రమం అంటే మార్కెట్ యొక్క మిక్స్ ధరలు మరియు ప్రమోషన్స్ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. అంటే పరస్పరం ఇవి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వస్తువుల ధరలు కొన్ని సందర్భాలలో
వస్తువుల ధరలు కొన్ని సందర్భాలలో ప్రమోషన్స్ కార్యకలాపాలను బట్టి కూడా మారుతాయి. 3 రకాలైన ప్రమోషనల్ ధరలు క్రింది ఇవ్వబడినాయి. ఘటన ఆధారిత ధర, ఈవెంట్ బేస్డ్ ప్రైస్. ఘటన ఆధారిత ధర అనేది ఈవెంట్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది ఉంటుంది. ఈవెంట్ అంటే ఫంక్షన్స్, పార్టీస్, మ్యారేజెస్, బర్త్డే పార్టీస్, వాటిని ఈవెంట్ బేస్డ్ ప్రైస్. మీనింగ్ వచ్చేసరికి, ఎగ్జాంపుల్ వచ్చేసరికి మ్యారేజెస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే పార్టీస్ కావచ్చు. అలాగే ప్రతి ఒక్క ఈవెంట్ ఫంక్షన్ దాన్ని మేనేజ్ చేయడం, నిర్వహణ చేయడం, ఇవన్నీ కూడా ఈవెంట్ బేస్డ్ ఆన్ ప్రైస్. దాని యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంటుందో, దాని యొక్క అంచనా ఏ విధంగా ఉంటుందో, ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుందో, దాని యొక్క ఈవెంట్ని కండక్ట్ చేసే విధానం బట్టి కావచ్చు, ఫంక్షన్ మ్యారేజ్ అయ్యే విధానం బట్టి కావచ్చు, దాని యొక్క బేస్ చేసుకుని, ఈవెంట్ని బేస్ చేసుకుని ప్రైస్ డెసిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈవెంట్ని బేస్ చేసుకుని ఈవెంట్ యొక్క ప్రైస్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నాయకత్వ ధర అంటే ప్రైజ్ లీడర్. నాయకత్వ ధర అంటే పొలిటికల్ ఇన్నోవేషన్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్. నాయకత్వ ధర అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. లీడర్స్, ప్రైజ్ లీడర్స్ వీళ్ళు. లోతుగా చేరని డిస్కౌంటింగ్ ధర, సూపర్ఫిషియల్ డిస్కౌంటింగ్ ప్రైస్. ఘటన ఆధారిత ధర అనేది ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించుటకు అమ్మకందారులు ప్రత్యేక ధరలను నిర్ణయిస్తారు. అంటే ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించుటకు అమ్మకందారులు ప్రత్యేక ధరలను నిర్ణయిస్తూ ఉంటారు. ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా లేక ఋతుకాలంలో ప్రకటన ద్వారా ధరలను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం. ఆదాయాన్ని పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధాన లక్ష్యం ఎగ్జాంపుల్ బిగ్ బజార్ డిస్కౌంట్లను అనేక సందర్భాల్లో ప్రతిపాదిస్తుంది. బిగ్ బజార్స్ అనేవి డిస్కౌంట్స్ ద్వారా అనేక సందర్భాల్లో వాటిని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి నాయకత్వ ధర, ఈ విధానంలో రోజువారీ వాడకం, ఈ విధానంలో డైలీ యూస్ చేసేటువంటి వస్తువులు, రోజువారీ వాడకం వస్తువులు, స్టోర్లలో వినియోగదారులను ఆకర్షించు అమ్మకాలు పెంచుకోవడం జరుగుతుంది. ఇటువంటి ధరలు విభాగ విక్రయాలలో సూపర్ మార్కెట్లు నిర్ణయిస్తారు. ఈ విధానానికి ఉత్పత్తిదారుడు అంగీకరించరు. ఎందుకనగా వస్తువులపై ఉన్న బ్రాండ్ భావస్వరూపం తొలగిపోయే అవకాశం ఉంది. సౌలభ్యం దుకాణాలపై ఆస్ట్రేలియాలోని ఫుల్వర్త్ మాంసం మరియు పాల ఉత్పత్తులకై వినియోగదారులను ప్రభావితపరచుటకు ఇటువంటి స్వల్ప ధరలను నిర్ణయిస్తుంది. లోతుగా చేరని డిస్కౌంట్ ధర. సంస్థలు ఈ విధానంలో ప్రప్రదంగా వస్తువుల ధరలను అధికంగా పెంచి తద్వారా కాలంలో ధరలను తొలగిస్తాయి. ఇచ్చే డిస్కౌంట్ వాస్తవంగా కాదని వినియోగదారులు భావిస్తే డిస్కౌంట్ కాలంలో ధరలను తగ్గించి, వాస్తవంగా కాదని భావిస్తే డిస్కౌంట్ నైతికంగా పరిగణిస్తారు. ప్రకటించే ధర సమతంగా ఉన్నట్లయితే దాన్ని నైతికంగా భావించి డిస్కౌంట్ ఇస్తారు.
రోజువారీ అమ్మకాలు చేసే చౌక ధరలను కూడా చెప్పవచ్చు.